నీకు ఇష్టం కదా, నీకోసమే తయారు చేస్తాను. మధ్యలో పుల్లలు పెట్టదని చెప్పండి. అబ్బాయి ఆ వస్తువులు ఇక్కడ పెట్టు. ఆ బెల్లల పాటి కింద తీసుకో, దీని మీద పెట్టు. జాగ్రత్తగా చూసి నేర్చుకోను కూడా. నేను ఇక్బాల్ కి చేసి తినిపిస్తా. అలాగే. మళ్ళీ ఆయన పేరైతే నువ్వు దాంట్లో ఏం చేస్తావు, ముందుగా నెయ్యి వేసుకో కాస్త. అదే మన కాస్త భారీ చేయి, కొంచెం నెయ్యి పోసేయడమే. ఇదేమిటి? ఎండు ఖర్జూరాలు. ఏం వేసినావు తెలియదు కదా. అది ఆ నెయ్యి కూడా కొంచెం వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటి వేస్తే సువాసన అలాగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అప్పుడు నోరు అలా ఊరుతూ ఉంటుంది. అసలు షీర్ కుర్మా అంటే ఏమిటి? షీర్ అంటే పాలతో తయారు చేసే ఐటమ్. ఎండు ఖర్జూరాలను ఏమంటారు? కుర్మా అంటారు. ఓహో, కుర్మా అంటే షీర్ కుర్మా అంటే ఇదా? అర్థమైందా? ఇగో 1000 జీడిపప్పు వేసుకో, దాంట్లో కలుపు. అసలు మంట ఉందా లేదా అన్నట్టుంటే చాలు. అర్థమైందా? సారా పప్పు కలుపు. సీడ్లెస్ ద్రాక్ష పళ్ళు, వీటిని ఏమంటారు? కిస్మిస్ పళ్ళు అంటారు కదా, అదనమాట. కలుపుతూనే ఉండు. ఇదేమిటి? బాదం పప్పులు తింటే బోల్ తెలివితేటలు వస్తాయంట కదా బాబాయ్ గారు. నేను తినడం స్టార్ట్ చేయాలి. అమ్మా ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి తింటూనే ఉన్నాడు వాడు. ఏమన్నా వచ్చాయా? వేసావా? ఇది ఏమిటి? పిస్తా. కలుపు, బాగా కలుపు. ఇప్పుడు ఏం చేస్తామంటే అదిగో అక్కడ ఉంది చూడు, సేమియా లాంటిది. సేమియా దాన్ని చితిమేసి వేయాలి. మంట బాగా తక్కువ పెట్టుకో, లేకపోతే మాడిపోతాయి. ఎందుకంటే అవి ఆల్రెడీ వేయించిన బేబీ. వేసి చితిమేసి వేయి బాగా తొందరగా. ఇప్పుడు పాలు పోసే దాంట్లో దానివల్ల ఏమవుతుందంటే అడుగు మాడకుండా ఉంటుంది. కలుపు, ఇప్పుడు కలుపు. నెక్స్ట్ పంచదార వేసుకో దాంట్లో. యాలక పొడి దాంట్లో. యాలకుల పొడి. నెక్స్ట్ జాపత్రి. ఈ కుంకుమ పువ్వు దాంట్లో వేసేసి కలిపేసి ఆపేయి. అది ఒకసారి కలిపేసి ఆపేయి, ఇంకంతే, అయిపోయింది. కుంకుమ పువ్వు వేసావు, అయిపోయింది. షీర్ కుర్మా హోగా రెడీ. అబ్బా